ఆపద సమయంలో ప్రతి ఒక్కరి సాయం ముఖ్యమైనదే. అది పెద్దదా చిన్నదా అనేది అప్రస్తుతం. ఇదే బాటలో ఇప్పుడు కేంద్రం మన ఇంధన భద్రత కోసం ముందుకు సాగుతోంది. గల్ఫ్ వార్ నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతున్న తరుణంలో చిన్న దేశమైన అంగోలాని గ్యాస్ సరఫరా కోసం సంప్రదించింది. తమకు అవసరమైన ఎల్పీజీని ఎగుమతి చేయాల్సిందిగా టచ్లోకి వెళ్ళింది. అంగోలా చాలా చిన్న దేశమైనా సరే గతం నుంచే మనతో వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో చమురు ఎగుమతులు ఎక్కువ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంగోలా జీడీపీ $115 బిలియన్. భారత్ జీడీపీ దగ్గర 4 ట్రిలియన్. గల్ఫ్ వార్తో గ్యాస్ కొరత నిజం. అందుకే అంగోలా సాయం కోరుతున్న భారత్. దేశం చిన్నదా పెద్దదా కాదు, అక్కడి సహజ వనరులు ఏమున్నాయి, వాటిని ఆ దేశం ఎలా వినియోగిస్తుందన్నదే కీలకం. ప్రస్తుతం ఇరాన్ ఇతర దేశాలపై చేసిన దాడితో చాలా దేశాలకు గ్యాస్, క్రూడాయిల్ కొరత తలెత్తింది. ఈ నేపథ్యంలోనే మన జాతి ఇంధన భద్రత కోసం కేంద్రం అనేక దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలోనే అంగోలాతో కూడా భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. మనకి ఆపద కాలంలో అవసరమైన చమురు, సహజ వాయువు కొరత తీర్చేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, గెయిల్ సంస్థలు ఈ చర్చలను జరుపుతున్నాయి. భారత్కి అంగోలా ఇప్పటికే నేచురల్ గ్యాస్ ఎగుమతి చేస్తోంది కాబట్టి ఈ ఎగుమతులను మరింత పెంచే అవకాశముంది. అంగోలా దగ్గర 4.6 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్స్ నేచురల్ గ్యాస్ నిల్వలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం అంగోలా నుంచి $924 మిలియన్ సమానమైన గ్యాస్ దిగుమతి చేసుకుంది. అంగోలా నుంచి మన దేశానికొచ్చే గ్యాస్ చాలా వేగంగా కూడా సరఫరా అయ్యే మార్గాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య దూరం 8,000 కిలోమీటర్లు మాత్రమే. ఎల్ఎన్జీతో నౌకలు అంగోలాలోని సోయో ఎల్ఎన్జీ టెర్మినల్ నుంచి సముద్ర మార్గం ద్వారా కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా మన దేశానికి గ్యాస్ షిప్మెంట్స్ వస్తాయి. ఇది 10 నుంచి 12 రోజుల వ్యవధిలోనే చేరతాయి. అలానే ఇక్కడి గ్యాస్ అమ్మకాలంతా కూడా ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి ఈ ఒప్పందాల్లో రేట్ల హెచ్చుతగ్గులు చోటు చేసుకోవు. కాబట్టే భారత ప్రభుత్వం అంగోలా నుంచి వీలైనంత ఎక్కువ గ్యాస్ ని దిగుమతి చేసుకోవాలని ఆలోచిస్తోంది. ఈ క్రమంలో అంగోలాతో మనకి ఉన్న సంబంధాలు కలిసి వస్తున్నాయి. గతేడాది కాలంలో అంగోలా అధినేతలతో ప్రధాని మోదీ 2 సార్లు సమావేశమయ్యారు. 2025 మే నెలలో ఓసారి, 2025 నవంబర్లో ఓసారి మోదీ అంగోలా అధ్యక్షుడు జావో మాన్యువల్ గోంకల్వ్ లారెన్స్ తో కలిసి ఆఫ్రికా దేశాలతో పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇప్పుడు ఆ ఒప్పందాలు మనకి కలిసి వస్తున్నట్లుగా అర్థం చేసుకోవాలి. ఒక్క అంగోలా మాత్రమే కాకుండా ఆఫ్రికా దేశాలు అన్నింటితోనూ భారత్కు ట్రేడ్ డీల్స్ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్, క్రూడాయిల్ దిగుమతుల కోసం భారత్ 41 దేశాలతో సంప్రదింపులు జరుపుతుండగా అంగోలా లాంటి చిన్న దేశం కూడా కీలకం కావడం సహజ వనరుల విషయంలో జాగరూకత వహించాల్సిన అంశాన్ని తెలుపుతోంది.